హలో మేడం. హలో. సో, రీసెంట్‌గా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్‌లో చదువుకునేటువంటి పిల్లలు దాదాపుగా మన హైదరాబాద్‌లోనే 49 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చనిపోయారు. అండ్ ఈ కాలేజెస్‌ని గూడా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో 'అల్లు అర్జున్', 'శ్రీలీల' అయితే దానికి బ్రాండ్ అంబాసిడర్. ఇంత దారుణంగా వాళ్ళని హరాస్ చేస్తున్నా గూడా స్టూడెంట్స్‌ని ఎందుకు స్టార్స్ గూడా ఎళ్లి దీనిని ప్రమోట్ చేయడం, పెద్ద ప్లే గ్రౌండ్ ఉందని చెప్పడం, 'శ్రీలీల' అయితే లిటరల్‌గా అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెలబ్రిటీస్‌కి డబ్బులతో సంబంధం. ఓకే. వాళ్ళకి స్టూడెంట్స్ లైఫ్ ఏమైతుంది, ఏంటని సంబంధం లేదు. ఇన్ని మినిట్స్ మీరు యాడ్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తాను చూసుకుంటారు. అక్కడ ఎవరైతే ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారో ఒక్కరోజు కూడా వెళ్ళి కాలేజ్‌లో అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసినోళ్ళు కాదు. వాళ్ళు చెప్పమన్నారు, వీళ్ళు గుడ్డిగా చెప్పిండ్రు. వాళ్ళని పక్క పెట్టేసి వీళ్ళు టాక్ అబౌట్ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్. వీళ్ళు ఈ స్కూల్స్, కాలేజెస్ పెట్టింది పిల్లల్ని చదివియడానికా లేకపోతే మెంటల్ హరాస్మెంట్ చేయడానికా? ఏ స్టూడెంట్‌ని కూడా మెంటల్ హరాస్మెంట్ చేసి ప్రెషర్ పెట్టి చదివిపిస్తే అది చదువు కాదు. ఏది కూడా ఏ మనిషిని ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా వినుంటాం. బై హార్ట్ చేయొద్దు, బట్టి కొట్టొద్దు. బట్టి కొట్టింది ఎన్ని రోజులు గుర్తుంటుంది? నీకు మెమరీ ఉన్నంత కాలం గుర్తుంటుంది. కానీ బట్టి కొట్టకుండా అర్థమయ్యేటట్టు విధంగా చెప్పి వీళ్ళు అర్థమయ్యే విధంగా వీళ్ళు చదువుకుంటే ఆ గ్రాస్పింగ్ అనేది అట్లుంటే ప్రెషర్ లేకుండా చదువుతూనే ఆ పిల్లలకి కరెక్ట్‌గా నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. ఈ ప్రెషర్ నెత్తి మీద అయితే పెద్ద సుత్తి పెట్టినట్టు ఇట్లా పెట్టి చదవండిరా అంటే ఎవరు చదువుతారు? చదివింది ఎన్ని రోజులు గుర్తుంటుంది? ఈ ప్రెషర్ తీసుకుంటే ఇది తీసుకుంటారా? దానివల్ల 49 మంది పిల్లలు చనిపోయినంటే చిన్న విషయం కాదు కదా! ఈరోజు కూడా విన్నాను. 10థ్ క్లాస్‌కి రిజల్ట్ వచ్చే కంటే ముందు ఒక చిన్న పిల్లాడు ఆ ప్రెషర్‌తోని రిజల్ట్ రాకముందుకే సూసైడ్ చేసుకున్నాడు. ఒక 10థ్ క్లాస్ బాబుకి అసలు సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ రావడం చాలా దారుణం. ఐ మీన్ ఎట్లా చనిపోయి ఉంటాడు? అంత ధైర్యం ఎట్లొచ్చి ఉంటది? ఇట్లాంటి వాళ్ళు డైలీ బేసిస్‌లో మనం ఎన్నో చూసుంటాం హాస్టల్స్‌లో. ఇప్పుడు రీసెంట్‌గా అన్నోజిగూడ అనే ప్లేస్‌లో నారాయణ కాలేజ్‌లో జశ్వంత్ అన్న బాబు చనిపోయిండు. అంటే తన పిక్చర్స్ అన్నీ బయటకొచ్చినాయి. ఈవెన్ చనిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్ళడం అది కప్పిపుచ్చేసిండ్రు. ఏముంది మెంటల్ ప్రెషర్ అయిపోయింది, సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి దాన్ని కవర్ అప్ చేసేసి ఓ 10,00,000 వాళ్ళ మొహాన కొట్టి పంపించేసినారు. ఇది కరెక్టా? అంటే ప్రాణం వాల్యూ 10,00,000 కాదు కదా! ఒక చిన్న పిల్లోడు, వాడి భవిష్యత్తు ఎంతో ఉంది. ఫ్యూచర్‌లో ఎంతో చూడాల్సింది ఉండింది. బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఈ కాంపిటీషను, ఈ ప్రెషరు, ఈ ప్రపంచం ఇచ్చే ఆ స్ట్రగుల్స్ తట్టుకోలేక ఇప్పుడే సూసైడ్ చేసుకున్నాడంటే ఇప్పుడే గేవ్ అప్. సో, మెయిన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఉండాల్సింది చదువు నేర్పడం గాదు. స్టూడెంట్స్‌ని అంత స్ట్రాంగ్ ఎనఫ్ చేయాలి. ఫ్యూచర్ కాంపిటీషన్ తట్టుకునేంత ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని కరెక్ట్‌గా వాళ్ళు అలవాటు చేసుకొని, అర్థం చేసుకున్నంత ఫస్ట్ అది నేర్పియాలి. ప్రెషర్‌తోని ఏదో గుడిబండ నెత్తి మీద పెట్టినట్టు చదివిపిస్తే పిల్లలకి చదువెక్కదు. సో, కమింగ్ టు దిస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 75 ప్రకారము క్రుయాలిటీ ఆఫ్ చైల్డ్ అండ్ సెక్షన్ 82 వచ్చేసి మెంటల్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇవి 2 చేయదు. ఒకవేళ ఎవరన్నా అట్లా చేస్తే మాత్రం వాళ్ళకి ఫైన్ పడుతుంది, ప్లస్ 3 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ పక్క పెడితే ఇది ఐపీసీ సెక్షన్స్ కూడా అవుతుంది. ఎందుకంటే అబెట్మెంట్ సూసైడ్ కూడా కదా! అంతే వీళ్ళు లిటరల్లీ వాళ్ళని డ్రాగ్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకున్న వరకు తీసుకెళ్తున్నారు. సో, సెక్షన్ 307 ఆఫ్ ఐపీసీ కూడా వస్తది. అంటే అబెట్మెంట్ సూసైడే కదా! ఇక్కడ ఎవరు కారణము? పేరెంట్స్ కారణము, వీళ్ళు కారణం. ఫస్ట్ పేరెంట్స్‌ని అనాల. ఎవరైతే పైసలు ఖర్చు పెట్టేసి నా పిల్లల్ని పంపిస్తా, నేను నారాయణ పంపిస్తా, శ్రీ చైతన్య పంపిస్తా, వీళ్ళు చదువుతారు, వీళ్ళేదో ఐఐటీలో కొడతారు, వీళ్ళేదో అవుతారు అని చెప్పేసి వీళ్ళ ఇష్టాలు, లిటరల్లీ ఇక్కడ పేరెంట్స్ ఇష్టాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆ పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ పిల్లలని ప్రెషరైజ్ చేసి వీళ్ళేదో రేపొద్దున ఏదో సాధించేసి వీళ్ళని ఏదో అదేమంటారు పోషిస్తారు. మంచి పొజిషన్‌లో ఉంటారు. స్వార్థమే కదా పేరెంట్స్‌ది. ఏమొస్తది పేరెంట్స్‌కి? ఇప్పుడు ప్రెషర్ పెట్టి చదివిపిస్తే రేపు పిల్లాడు చచ్చిపోతే ఏమొస్తది? పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? ఇప్పుడు దీనికి మెయిన్ రీజన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంత 50% రీజనో పేరెంట్స్ కూడా అంతే రీజన్. 50% వీళ్ళైతే 50% కారణం ఖచ్చితంగా పేరెంట్స్ అంటాం. మొత్తం ఇన్‌స్టిట్యూషన్ మీద నెట్టేయొద్దు. ఎందుకు పంపిస్తున్నారు ఇట్లాంటి? పోయి చావండి అని పంపిస్తున్నారా? సూసైడ్ చేసుకొని పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? పేరెంట్స్‌కి అర్థం కావట్లేదా? ఇప్పుడు వీడియోస్ బయటకొస్తున్నాయి. పిల్లలు ఆడియోస్ అంటే ఆడియో నోట్స్ పంపిస్తున్నారు. పైనుంచి చూస్తే జైల్లాగా ఇట్లా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి పేపర్‌లో రాసి ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ సపోర్ట్ అస్ అంటే ఏంది ఏమన్నా? సో, ఇదేమైనా తిహార్ జైలా? తిహార్ జైల్‌లో నుంచి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల లాక్ చేసేసి పనిష్మెంట్ ఎట్లున్నాయి? మొన్న ఎవరో తప్పు చేశానని చెప్పేసి అదేంటి అది ఇంపోజిషన్ రాపిచ్చారంట. అంటే రాత్రంతా మెలుకువ నుండి ఇంపోజిషన్ రాయమంటే ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఓ చిన్న పిల్లాడు లైక్ బాబు 16 ఇయర్స్ బాబు ఇంపోజిషన్ రాయంటే నైట్ అంతా నిద్ర పట్టక సూసైడ్ చేసుకున్నాడు. ఇది కాకుండా ఒక స్టూడెంట్‌ని 14 అవర్స్ రూమ్‌లో బందీ చేసి పెట్టిండ్రంట.
14 అవర్స్ ఇప్పుడు ఇమాజిన్ అంటే ఒక 14, 15, 16 ఇయర్స్ కిడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? అంత ధైర్యంగా ఉండరు, భయపడతారు. సో వాళ్ళలాంటి అంత టెండర్ ఏజ్‌లో వీళ్ళని ఇంత ట్రామటైజ్ చేస్తే ఆ ట్రామా వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటది వాళ్ళకి. వాళ్ళెళ్లి రేపు ఏదో జాబులు, ఐఐటీలు కొట్టరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతమంది ఇక్కడ వీళ్ళు చదువుకున్నారో ఈ కాలేజెస్‌లో, ఈవెన్ వాళ్ళు ఐఐటీలో కొట్టినోళ్ళు గూడా, ఐఐటీలో కొట్టినంక కూడా సూసైడ్ చేసుకున్నోళ్ళున్నారు. ఐఐటీలో ఎన్ని సూసైడ్ కేసెస్ వస్తున్నాయి మనం వింటలేమా? అంటే వాళ్ళు బేసికల్లీ అంత స్ట్రాంగ్ లేరు. మెంటల్లీ స్ట్రాంగ్ లేనప్పుడు చదువెందుకు? ఐఐటీలో వెళ్ళిన తర్వాత ఎంతమంది వెళ్ళి సూసైడ్ చేసుకోలేదు? ప్రతి ఇయర్ ఒక ఐఐటీలో మినిమమ్ 2, 3 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. పేరెంట్స్ పట్టుబట్టి పిల్లలని వీళ్ళ ఇష్టాలు వాళ్ళ మీద రుద్దడం చాలా తప్పు. అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ పట్టించుకోకుండా, తెలియకుండా మెంటల్ హరాస్మెంట్ పేరెంట్స్ ఇలాంటి కాలేజెస్ కలిపి చేస్తున్న స్కామ్ ఇది. సో ఒక్కరిని నిందించడానికి లేదు, ఇద్దరు బ్లేమ్ చేయాలి. బట్ ఇందులో మధ్యలో సఫర్ అయ్యేది మాత్రం పిల్లలు. బట్ స్టిల్ ఎక్కడైనా మనం చూసుకుంటే అంటే అమాయకమైన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే నా కొడుకు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలా, లేకపోతే నా కూతురు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అప్పు చేసి చదివించే అందుకే స్టూడెంట్స్ నేను కూడా అంటున్న అవేర్నెస్ అవేర్నెస్, చేసి చదివించే తల్లిదండ్రులు ల్యాక్ ఆఫ్ ఉన్నారు. అవేర్నెస్ అని ఇక్కడ వర్డ్ ఎందుకు యూజ్ చేసిన అంటే ఇందుకే నేను ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల నీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ కాలేజ్లో పోతే మా పిల్లలు ఏదో పొడి చేస్తారు, ఏదో చేసేస్తారు అని చెప్పేసి జాయిన్ చేస్తున్నారు కదా. అక్కడ వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. అందుకే పేరెంట్స్ ఎడ్యుకేట్ కండి అని చెప్తున్నా. పేరెంట్స్ అర్థం చేసుకోండి, అక్కడ వాళ్ళు నేర్చుకునేది ఏం లేదు. ఎంతమంది నేను చూసిన, ఎంతమంది జెడ్పీటీ స్కూల్ చదివిన వాళ్ళు ఐఏఎస్ కొట్టలేదు. నేను ఇప్పుడు ఓపెన్గా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను చూసిన వాళ్ళు జెడ్పీటీసీ స్కూల్లో చదివిన మా కజినే జెడ్పీటీసీ స్కూల్లో చదివి తను మెడిసిన్ కొట్టిండు ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి పెట్టకుండా. సో చదువు అనేది ఎక్కడి నిమిడిద్ది, కాకపోతే ఆ బాబుకి ఆ చదివే ఇంట్రెస్ట్ రావాలి. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మోటివేషన్తో వస్తుంది, బలవంతంగా రాదు. మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అంతేగాని బలవంతంగా ప్రెషరైజ్ చేసి నువ్వు చదవాలి, నువ్వు చదివిపోతే చస్తావు అని ఇట్లా కత్తి పెట్టి గన్ పాయింట్ పెట్టి చదివియొద్దు కదా. ఇది జరుగుతుంది ఇక్కడ. సో పేరెంట్స్ ఫస్ట్ అవేర్ కావాలి. ఇది ఇట్లాంటి చదువు పనికిరాని చదువు, ఎందుకు పనికిరాని చదువు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాణం ఎక్కువ, చదువు ఉద్యోగాల తర్వాత ఫస్ట్ ప్రాణం మనిషి ఉండాలి. అది లేకుండా చదువులు ఏం చేసుకుంటారు, ఐఐటీలు కొట్టి ఏం చేస్తారు.